నేను జస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్ తీసుకున్నాను. దట్టు రీసెంట్గా జరిగినటువంటి అంటే May 5th జరిగినటువంటి 2024 నీట్ పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్నలు తీసుకున్నాను నా వివరణ కోసం. ఈ క్వశ్చన్ చదువుదాం. సో ది ప్రాపర్టీ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ దాట్. ఇది థియరీ క్వశ్చను, దానివల్ల పోయింది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ రీడింగ్ ఎర్రర్ అనేటువంటి మాట చెప్పాను. రీడింగ్ ఎర్రర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నాట్ అంటే క్వశ్చన్ చదివేటప్పుడు ది ప్రాపర్టీ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ an electromagnetic wave traveling in free space. మీరు నవ్వుతారు నేను చెప్తే. టాపర్స్ దగ్గర నుంచి 600, 650 మార్కులు, 650, 700 మార్కులు రకరకాల రేంజెస్లో మార్కులు తెచ్చుకునే శక్తి ఉన్నటువంటి విద్యార్థులు కూడా చేసిన పొరపాటు ఇది. నాట్ అనేటువంటి దాన్ని గమనించకపోవటం మూలంగా తప్పు ఆన్సర్ పెట్టారు. అంటే ఇక్కడ చూడండి, ప్రాపర్టీ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్రీ స్పేస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి ప్రాపర్టీస్ ఏంటో గమనిద్దాం. 1, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దే ట్రావెల్ విత్ స్పీడ్ ఈక్వల్ టు 1/√μ0ε0. ఇది కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రెండోది, దే ఆరిజినేట్ ఫ్రమ్ చార్జెస్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్. యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటివి చార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ మోషన్ వల్ల ప్రొడ్యూస్ కావు. చార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ మోషన్ మూలంగా లేకపోతే కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవడానికి అవకాశం ఉంది తప్పితే, లేదా చార్జ్డ్ పార్టికల్ చుట్టూతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉండొచ్చేమో తప్పితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేయలేదు. అది బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే ఏ చార్జ్డ్ పార్టికల్ సబ్జెక్టెడ్ టు యాక్సలరేషన్ కావచ్చు, యాక్సలరేషన్ కావచ్చు, అటువంటి చార్జ్డ్ పార్టికల్ మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ అనేటువంటిది ఇది రాంగ్. సో నెక్స్ట్, దే ఆర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ నేచర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ నేచర్. ఇది కరెక్ట్. దేర్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ ఎగ్జాక్ట్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అయితే ఏముంది సార్ ఈ క్వశ్చన్లో అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే నేను గమనించినటువంటి విద్యార్థుల్లో చాలామంది తప్పు చేశారు. ఏమిటంటే ఈ నాట్ అనేటువంటిది గమనించక ఫస్ట్ దానికి చాలామంది టిక్లు పెట్టేశారు. సో ఇక్కడ 1వ ఆప్షను, 3వ ఆప్షను, 4వ ఆప్షను కరెక్ట్. అక్కడ అడిగింది ఇన్కరెక్ట్ ఆప్షన్. సో చాలామంది పూర్తిగా మిగిలిన వాటిని చదవకుండానే ఇది పెట్టేశారు. ఎందుకంటే ఇది బాగా గుర్తుంటుంది, చాలామంది గుర్తుంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇన్ నేచర్. యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది తెలుసు, కొంతమంది ఇది గుర్తుపెట్టారు. ఇది చాలా మందికి గుర్తు రాల. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు కూడా. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పాపం తెలిసినా కూడా విద్యార్థులు బాధాకరమే. ఇక్కడ నాట్ అనేటువంటి దాన్ని గమనించకపోవటం మూలంగా పాపం అడిగినప్పుడు సార్ హడావుడిగా హర్రీలో చదివానంటున్నారు. నేను అందుకనే మై డియర్ చిల్డ్రన్, క్వశ్చన్ చదివేటప్పుడే ది ప్రాపర్టీ విచ్ ఈస్, నేను చూడండి నాట్ అనేది హైలైట్ చేసుకోండి, అప్పుడు కింద ఆప్షన్స్కి వెళ్ళాలి. సో ఇది రీడింగ్ ఎర్రర్లో ఒక టైప్ అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ రీడింగ్ ఎర్రర్, నో డౌట్. ఇంకా అలాగే మనకి క్వశ్చన్ పూర్తిగా చదవకపోవటం మూలంగా వచ్చేటువంటి ఇంకొన్ని పొరపాటు చూద్దాం. లెట్ us go ఫర్ వన్ మోర్ క్వశ్చన్. అది కూడా ఇది 2024 నీట్లో ఇచ్చిన క్వశ్చన్ అన్న. ఇది చూడండి, ఇది కూడా రీడింగ్ ఎర్రర్. ఇది కూడా రీసెంట్గా జరిగిన 2024 నీట్లో ఇచ్చినటువంటి ప్రశ్నే. ఇన్ అన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ది టర్న్స్ రేషియో ఈజ్ NP/NS is equal to 1/2. ది రేషియో VS/VP is equal to what? The symbols carry their usual meaning. ఇక్కడ NP అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది ప్రైమరీ, NS అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సెకండరీ. ప్రైమరీ టర్న్స్ కి సెకండరీ టర్న్స్ కి రేషియో ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ ఐడియల్ కనుక అయినట్లయితే మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ
విఎస్ బై విపి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్పి. అంటే టర్న్స్ రేషియో అనేటువంటిది వోల్టేజ్ రేషియో. స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ టర్న్స్ కంటే సెకండరీ టర్న్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, స్టెప్ డౌన్ అయితే దానికి రివర్స్. సో టర్న్స్ రేషియో ఏ రకంగా ఉందో అదే రేషియోలో వోల్టేజెస్ ఉంటాయి. అదే కరెంట్స్ అయితే రివర్స్ రేషియోలు ఉంటాయి. ఇక్కడ సార్ ఏం సార్ ఇది చిన్న విషయమే కదా అంటారు. చూడండి ఇక్కడ ఎన్పి బై ఎన్ఎస్ ఇచ్చాడు, అడిగింది విఎస్ బై విపి. చాలా మంది దీన్ని చూసుకొని అడిగింది కూడా విపి బై విఎస్ అని చెప్పేసి ఆన్సర్ 1/2 పెట్టారు. నవ్వుతారు మీరు ఆలోచిస్తే, ఎందుకంటే ఇది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ నీట్ రాసేటువంటి పరీక్ష రాసేటువంటి విద్యార్థులు ఈ 4 సబ్జెక్టుల్ని ఇవ్వబడిన 3 గంటల 20 నిమిషాల్లో చేస్తున్నప్పుడు అదాటున అనుకోకుండా జరిగేటువంటి పొరపాటు తప్పితే పాపం నా ఉద్దేశంలో స్టూడెంట్ కావాలని మిస్టేక్ చేయడు. అందుకని మై డియర్ చిల్డ్రన్, క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నాన్న క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకొని ఇక్కడ ఏది ఇచ్చాడు ముందు ఇది రాయాలి. నేను అనేది ఏంటంటే చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే విఎస్ బై విపి ఎన్ఎస్ రాయాలి, రాసిన తర్వాత రాయకుండా ఏం చేస్తున్నారంటే ఎన్పి బై ఎన్ఎస్ కదా, ఓకే ఇది కూడా విపి బై విఎస్ అనుకుంటున్నారు. ఇదే రేషియో అనుకుని ఇది కనబడుతుంది, ఇది కనబడగానే ఓహో అడిగింది కూడా విపి బై అంటే ఇది చూస్తుంటారు. ఇలా రాయాలి. అసలు ఏ ప్రశ్నకైనా సరే అవసరాన్ని బట్టి, ఒకవేళ అది కైనమెటిక్స్ కానీ లేకపోతే మెకానిక్స్లో కానీ ఎక్కడైనా సరే తీసుకున్నట్లయితే డయాగ్రమ్ డ్రా చేయడం మ్యాండేటరీ. డయాగ్రమ్ డ్రా చేస్తే నీకు విజువలైజేషన్ ఉంటుంది. విజువలైజేషన్ తర్వాత నీకు ఏం జరిగిందో అర్థమవుతుంది. రెండోది ఆ ఫార్ములా లాగా రాసినప్పుడు ఏమవుతుందంటే ఇచ్చింది ఏంటి అడిగింది ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. సో ఇది చాలా మంది దీనికి ఆన్సర్ యాక్చువల్గా ఇది చాలా మంది 1:2 పెట్టేశారు. ఇది పెట్టారు. చూడటానికి చాలా ఏంటి అలా చేస్తారా అంటే పరీక్ష రాసేటువంటి ఆ టైంలో ఆ రకమైనటువంటి మానసిక ఒత్తిడిలో జరిగిన పొరపాటు తప్పితే పాపం నాకు తెలిసి స్టూడెంట్కి తెలియంది కాదు, స్టూడెంట్ కావాలని చేసిన మిస్టేక్ కాదు. చాలామంది పాపం స్టూడెంట్స్ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, సార్ ఎగ్జామ్ హాల్లో అనుకోకుండా జరుగుతుంది సార్ పొరపాటు. దానికి నా సలహా ఏంటంటే ఆ పొరపాటు జరుగుతున్నాయని చెప్పేసి చిన్నబుచ్చుకోబాకండి, వాటికి బాధపడబాకండి. సో కీప్ ఆన్ డూయింగ్. అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో రీడింగ్ ఎర్రర్లో హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్, అలా ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసుకోండి. 2 ఇలాంటి రేషియోలు గట్రా ఇచ్చినప్పుడు ఫార్ములా రాసుకోండి, రాసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఇక్కడ ఎన్పి బై ఎన్ఎస్ కాబట్టి విపి బై విఎస్ అవుతుంది రేషియో. సో ఇది కేవలం ఇలా రాసుకోకపోవటం మూలంగా జరిగిన పొరపాటు.